హలో అండి, రైతులందరికీ నమస్తే. నిన్న శుక్రవారం పడ్డ వడగండ్ల వానకు రైతులు తీవ్ర నష్టాల పాలయ్యారండి. ఒక్కసారిగా రాత్రి వర్షం రావడం వల్ల మొక్కజొన్న పొలాలు పూర్తిగా నాశనం అయ్యాయండి. ఇక మొక్కజొన్న పరిస్థితికి వస్తే అది మొత్తం కంకి కాకముందే రాలి వాళ్ళ పెట్టుబడి కూడా చేతికి అందలేని పరిస్థితి వచ్చిందండి. ఇక పొలాల పరిస్థితి చూస్తే ఆల్రెడీ పుట్టకొచ్చినాయి. పిడుగుల వాన పడుతుంది, రాళ్ళ వాన పడడం వల్ల వడ్లు రాలిపోయినాయండి. దానివల్ల కొంత నష్టం జరిగింది. ఇక మొక్కజొన్న విషయానికి వస్తేనో రైతులు పూర్తిగా నష్టపోయారండి. ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారండి. మక్క కాలేదండి. కాకపోవడం వల్ల అది కింద పడిపోవడం వల్ల పెట్టుబడి కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదని రైతులు రోధిస్తున్నారండి. ఇక వచ్చిన వచ్చిన రాలిపోవడం వల్ల అది పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదంటున్నారండి. ఇక వ్యవసాయ అధికారులు అయితే సర్వేలు నిర్వహిస్తున్నారండి. ఇంకో 2 రోజులు వర్షాలు ఉన్నాయన్న 2 రోజుల తర్వాత పూర్తి సర్వే చేసి ప్రభుత్వాన్ని నివేదిక అందజేస్తానంటున్నారండి. ఇక రైతుల పరిస్థితి చూస్తే మాకు ఏదైతే పంట ఎకరానికి ఇంత నష్టపరిహారం కట్టించాలని వాళ్ళు ప్రభుత్వాన్ని కోరుతున్నారండి. నేను ముఖ్యంగా రైతులకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మక్క అయితే ఇట్లా నష్టపోయారండి. పొలాల పరిస్థితి వచ్చే వరకు వాతావరణం చేంజ్ అవుతుందండి. ఈ వాతావరణం చేంజ్ అవ్వడం వల్ల పొలాల్లో దోమ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. మీరు రోజు ఉదయాన్నే మీ పొలాల కాడికి పోయి రోజు పరీక్షించండి. దోమ వస్తే దోమ మందులు కొట్టుకోండి. ఈ 10 రోజులు 15 రోజులు కాపాడుకుంటే మీకు పొలాల నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక 100 లైకులు పెట్టుకోండి. మీకు వ్యవసాయానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలియజేస్తామండి.